ఆర్ యు మ్యాడ్? ఎవడో స్ట్రేంజర్ కి నేను పెళ్ళంగా యాక్ట్ చేయాలా? ఇదే మాట మా యుగాండాలో అంటే ముగ్గురిని కోసి మోడక బజ్జీ పెట్టేస్తారు. ప్లీజ్ ఇవన్నీ మాకుతో ట్రై చేయకండి. Shut up. మళ్ళీ బస్సుకి డౌట్ వచ్చింది. అది క్లియర్ చేయకపోతే 20 సంవత్సరాల నా ప్లాన్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. ఎప్పుడు ప్లాన్ ప్లాన్ అంటావు, ఏంటా ప్లాన్? హరిశ్చంద్ర ప్రసాద్ పోతూ మేజర్ షేర్స్ అన్ని మనవడు రాహుల్ పేరు మీద పెట్టాడు. వాడికి పెళ్ళయ్యే వరకు నన్ను జస్ట్ గార్డియన్ కొంచాడు. తర్వాత ప్రాపర్టీ మొత్తం వాడి చేతికి వెళ్తుంది. ఈ పరిస్థితి అంతా కాపల కుక్క, తర్వాత వీధి కుక్క అనమాట. రాహుల్ పెళ్లి కాగానే వసుంధరతో సహా మొత్తం ఫ్యామిలీని లేపేసి యాక్సిడెంట్ గా క్రియేట్ చేస్తాను. హై సొసైటీ సంబంధం అయితే ఇన్వెస్టిగేషన్లో, ఎంక్వైరీలని ఇష్యూలు. మిడిల్ క్లాస్ అయితే సంబంధం కుదరగానే చేతి గీత బాగుందని సమరపడిపోతారు. చచ్చిపోతే తలరాత బాగోలేదని సరిపెట్టుకుంటారు. అందుకే మా కంపెనీ ఎంప్లాయ్ కూతుర్ని సెలెక్ట్ చేశాను. నువ్వు మన ఫ్యూచర్ కోసం ఇంత దూరం ఆలోచించావు. ఐఎమ్ రెడీ. ఐ టూ రెడీ. లిండా, ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఆన్ ఎ మిషన్. హాయ్ బావా. ఈయన మీ బావా? రేయ్, మీ బావ లోపలున్నాడు. ఏమనుకోకండి, వీడికి సైట్ ప్రాబ్లం, స్పెట్స్ పెట్టుకోవడానికి ప్రెస్టీజ్ ప్రాబ్లం. ఇంతకీ మీ వారెక్కడా? ఆయన్నికి ఈగో ప్రాబ్లం, పిలిస్తే గాని రారు. ఏవండి ఏవండి, మిమ్మల్నే. సుజుకి సుబ్రహ్మణ్యం అలియాస్ తుకారాం పరకాయ ప్రవేశం యాజ్ సాడిస్టిక్ హస్బెండ్. క్వాలిటీస్ అనుమానం అంతులేనంత, సాడిజం చెప్పలేనంత, ఈగో భరించలేనంత. ఏంటి అరుస్తున్నావు? ఏంటి అరుస్తున్నావు? నాకేమైనా చెవుడు అనుకున్నావా? అయ్యో, అలా అనుకోలేదండి. మరి ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు అరుస్తున్నావు? చెప్పవే. ఏంట్రా గడ్డ పట్టుకుంటావు? నేనేమైనా నీ బామ్మద్దురా? బావగారిని టచ్ చేస్తే పెన్సిల్ ఊడిపోతాయి. ఇంతకీ ఎవరు మీరంతా? చందా కోసం వచ్చారా? కాదు సార్, మీతో ఒక ముఖ్యమైన పని ఉండొచ్చు. ఏంటది? ఇది చూడండి. ఏంటి ఈ చీకటి కోణం? ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది భాగవతం? చెప్పు, చెప్పు. ఎన్నాళ్ళ నుంచి? ఎన్నాళ్ళ నుంచి? చెప్పు, చెప్పు. అయితే పప్పడుకోరా, తొప్పేసేదవా? చెప్పవే. ఎందుకంటే ఆవిడని అన్యాయంగా కొడుతున్నారు. పీకింది దీన్నైతే ఫీలింగ్ నీకొస్తుందేంట్రా? అంత పెద్ద మనిషిని పట్టుకుని ఏంటండి ఆ మాటలు? ఏంటే వాడు హాస్పిటల్లో నీ మీద్యాలు చూపించాడు, ఇప్పుడు నువ్వు చూపిస్తున్నావు. మీ ఇద్దరు కలిసి రాసి సినిమా చూపించాలనుకుంటున్నారా? 5 లక్షలండి, జర్మనీలో ముచ్చట పడి కొన్నారు. ఐ డోంట్ కేర్. తుకారాం గారు, మీరు లేనిపోయిన ఊహించుకుంటున్నారు. హీస్ అ పబ్లిక్ ఫిగర్. నా పెళ్ళం ప్రైవేట్ ఫిగర్. మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. యాజ్ అ వైఫ్ ఐమ్ టెలింగ్, ఆయన చాలా గొప్ప మనిషి. దానికి గుర్తింపుగా పద్మశ్రీ కూడా వచ్చింది. Yes. ఆపోజిషన్ వాళ్ళు ఆయన మీద బురద చల్లడానికి ఈ ఫోటోని యూజ్ చేసుకున్నారు. మీ హస్బెండ్ కన్నింగ్ గా కనిపించినా మీరు జెన్యూన్ గా అనిపిస్తున్నారు. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇప్పుడు మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని పబ్లిక్ గా చెప్పాలి. ఇప్పటిదాకా గుట్టుగా జరిగిన దాన్ని పబ్లిక్ చేయమంటారా? సంబంధం ఉందని కాదండి, లేదని చెప్పాలి. అయినా మా పెళ్లి రోజు ఈ పంచాయతీలేంటి? మీ పెళ్లి రోజా? స్క్రిప్ట్ లో అలాగే ఉంది. స్క్రిప్టా? బ్రహ్మ రాసిన స్క్రిప్ట్ లో అలాగే ఉంది. రేపు ప్రెస్ మీట్ కి రావాలా వద్దా అనేది నైట్ పార్టీలో డ్రింక్ చేస్తూ థింక్ చేస్తాను. కార్తీ సార్. వాడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నిజమే సార్. ఇంకొకసారి కనిపిస్తే చంపేస్తాను. ఇమ్మీడియట్ గా ఇక్కడి నుంచి పంపించి. అలాగే సార్. జై, కవివాసు, పొలాలు వదిలేసి యుగాండా నుంచి ఎందుకు వచ్చావు? ఏం పులాలు బావా? ₹1,00,000 పెట్టి 1000 ఎకరాలు ఉన్నాం. పైగా నల్లులతో ఎంత డేంజర్ తెలుసా? గుడ్డు కోసం, బ్రెడ్ కోసం, కొత్తిమీర కట్ట కోసం టెంపుల్ రన్ చేసేసినట్టు చేసి చంపేస్తారు. సోందాస్, అగస్తాస్, దీనిమాస్, లిండా, టీవీ రిమోట్, సోందాస్.